2029 లక్ష్యంగా బాబు స్ట్రాటజీ ఎమ్మెల్యేల పనితీరుపై పక్కా నిఘా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలపై దృష్టి సారించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే పూర్తయింది. మరో 4 ఏళ్ల సమయం ఉంది. అయితే అప్పటి వరకు చంద్రబాబు రిలాక్స్ అవ్వదలుచుకోలేదు. 2029 ఎన్నికలపై అప్పుడే దృష్టి సారించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు తాను చెప్పాల్సింది చెబుతున్నానని, వారి పనితీరు మారాలని తేల్చి చెప్పారు. అలా చెప్పినట్లుగా పనితీరు మార్చుకుంటే బాగుంటుందని, అలా కాని పక్షంలో ఇక అంతే సంగతులని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పేశారు. పార్టీకి, ప్రజలకు ఇబ్బందిగా మారితే ఎవరికైనా నమస్కారం చెబుతానని తనదైన స్టైల్లో హెచ్చరించారు. అయితే చంద్రబాబు ఎమ్మెల్యేలను హెచ్చరించడం, అలర్ట్ చేయడం ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు. అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత నుంచే ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలపై అయితే ఫోకస్ కాస్త ఎక్కువ పెట్టారనే చెప్పవచ్చు. గత ఎన్నికల్లో పార్టీ సీనియర్ లీడర్లను కూడా పక్కకు పెట్టి కొత్త తరం లీడర్లకు అవకాశం ఇవ్వాలని దాదాపు 50 మంది వరకు కొత్త ముఖాలను ఎన్నికల బరిలోకి దించారు చంద్రబాబు. అందులో మెజార్టీ నేతలు ఎన్నికల్లో గెలిచారు కూడా. ఎన్నికల్లో గెలవడం, ఎమ్మెల్యే అవ్వడం వరకు బానే ఉంది. వాళ్ల పనితీరు బానే ఉన్నా 6 నెలలుగా అయితే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్లో చాలామంది రిలాక్స్ మోడ్లో ఉంటున్నారట. క్యాడర్కు, లీడర్లకు అందుబాటులో ఉండకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లేకపోతే విదేశాల్లో గడుపుతున్నారట. ఇదే చంద్రబాబుకు కోపం తెప్పిస్తుందని అంటున్నారు. యంగ్ బ్లడ్ రాజకీయాల్లోకి రావాలని, మరి సీనియర్లతో బద్నామై సీట్లు ఇస్తే గెలిచి ప్రజల్లో ఉండకుండా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటంపై సీరియస్గా ఉన్నారట చంద్రబాబు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తున్నా, మళ్లీ గెలవాలని ఎన్నిసార్లు చెప్పినా కొందరు ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవడం లేదట. అయితే ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన బానే ఉందన్న టాక్ తెచ్చుకుంది. చెప్పినట్లుగా ఒక్కో స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఇంకా ఏమైనా పెండింగ్లో ఉన్నా అవి కూడా త్వరలోనే నెరవేరుస్తారన్న నమ్మకం ప్రజలకు ఉందన్న రిపోర్టులు కూడా చంద్రబాబుకు అందాయట. అయినా ఎమ్మెల్యేల పనితీరు మీద దృష్టి సారించడానికి కారణాలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఎంత బాగున్నా, సీఎం మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉన్నా, లోకల్గా పబ్లిక్తో ఎమ్మెల్యేల అటాచ్మెంట్ అనేది కూడా గెలుపోటములను డిసైడ్ చేస్తుందని భావిస్తున్నారట చంద్రబాబు. తన నిర్ణయాల వరకు స్కీమ్ల ఇంప్లిమెంట్లో ఎక్కడా తేడా లేకున్నా ఎమ్మెల్యేలపై ఉన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్ను సరిచేసుకోవాలని చూస్తున్నారట. అటు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పనితీరుతో పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఇంకా విలేజ్ లెవెల్లో సర్పంచ్, ఎంపీటీసీల పనితీరు బాగుంటేనే మళ్లీ అధికారంలోకి వస్తామని అంచనా వేస్తున్నారట పార్టీ అధినేత. అందుకే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలపై కాన్సంట్రేషన్ చేస్తున్నారట. గెలుపు ఈజీ అవుతుందని, ఎక్కడో ఉండి మానిటరింగ్ చేస్తానంటే కుదరదంటూ తేల్చి చెబుతున్నారట చంద్రబాబు. స్టేట్ లెవెల్లో సీఎంగా, తనకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కు ఎంత మైలేజ్ ఉన్నా ఎమ్మెల్యేల పనితీరు బాలేకపోతే కథ మొదటికి వస్తుందని అనుకుంటున్నారట చంద్రబాబు. లోకల్ లీడర్ల ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పార్టీ అన్న విషయాన్ని మరిచిపోవద్దంటున్నారట. అయితే ఏదైనా తేడా కొట్టాక వాళ్ల వల్లే ఓడాం, వీళ్ల పనితీరే నష్టం చేసిందని పోస్ట్ మార్టం చేసుకునే బదులు ఇప్పటి నుంచే అన్నీ సెటరేట్ చేసుకోవాలని, ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట చంద్రబాబు. అందుకే పదే ఫస్ట్ టైం ఎమ్మెల్యేల వెంటపడుతూ మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పకనే చెబుతున్నారట. చంద్రబాబు సూచనలతో అయినా ఎమ్మెల్యేల ఫేట్ ప్లేట్ ఫిరాయించకుండా జాగ్రత్త పడతారా లేదా అన్నది చూడాలి మరి.